మామూలుగా మనం వింటుంటాం లోన్స్ ఫండింగ్ అంటారు. అసలు లోన్స్ అంటే ఏంటి, ఫండింగ్ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్, ఆ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. లోన్ అనేది బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి కానీ తీసుకునే డబ్బు. దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈఎంఐలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్ కోసం తీసుకున్నప్పుడు మీ బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా రీపే మాత్రం చేయాల్సిందే. కొన్ని లోన్స్కి కొలాటరల్ లేదా సెక్యూరిటీ గ్యారంటీ లాంటివి అవసరం అవుతాయి. కొన్నిసార్లు అవసరం ఉండకపోవచ్చు. సిబిల్ స్కోర్ కూడా కంపల్సరీ లోన్ ఇచ్చే ముందు పరిశీలిస్తారు. కొన్నిసార్లు మాత్రం మినహాయింపు ఉండొచ్చు. ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్తో పాటు కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రూరల్ బ్యాంక్స్తో పాటు గవర్నమెంట్ సపోర్టెడ్ లోన్ స్కీమ్స్ కూడా లోన్స్ని అందజేస్తాయి. బిజినెస్లు చేసేవారికి, ఉన్న బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకునే వారికి, డైలీ ఇన్కమ్ ఉన్న ప్రొఫెషన్లో ఉన్నవారికి లోన్స్ సరిపోతాయి. కానీ ఫండింగ్ అనేది వేరు. మార్కెట్లో మీది సరికొత్త బిజినెస్ అయితే లేదా ఒక ఇన్నోవేటివ్ ఐడియా అయితే మీకు ఫండింగ్ సపోర్ట్ అందుతుంది. దీనికి ఈఎంఐ సిబిల్ స్కోర్తో పనిలేదు. అయితే బిజినెస్లో ఈక్విటీగా ఇన్వెస్టర్స్ కొంత షేర్ తీసుకుంటారు. బిజినెస్ నష్టపోతే వాళ్ళు కూడా నష్టపోతారు కాబట్టి రిస్క్ ఎక్కువ. కాబట్టి ఇన్నోవేటివ్ ఐడియాస్, స్కేలబుల్ బిజినెస్ మోడల్స్ ఉన్న వారికి మాత్రమే ఫండింగ్ ఛాన్స్ ఎక్కువ. ఫండింగ్ చాలా రకాలుగా ఉంటుంది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్, ఏంజల్ ఫండింగ్, ఇవన్నీ ఫండింగ్ సపోర్ట్లో భాగాలే. మీ దగ్గర చాలా పొటెన్షియల్ ఉన్న ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఉన్నప్పుడు బిగ్ కంపెనీస్ లైక్ టాటా, రిలయన్స్, గూగుల్ వంటి కార్పొరేట్ కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తాయి. అంతేకాకుండా ఐఐఎం, ఐఐటీస్ వంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇంక్యుబేటర్స్ కూడా మీ ఇన్నోవేటివ్ ఐడియాలో సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.